ప్రకారం అడిగి మరీ అన్నం పెట్టారు. మినరల్ వాటర్, సాఫ్ట్ డ్రింక్. అసలు ఇలాంటి కిడ్నాపర్స్ ఉంటారా అని థాట్. కుర్చీలో కూర్చోబెట్టి కట్టడం, నోట్లో గుడ్డలు కుక్కడం ఏం లేదు. మధు, అవన్నీ సినిమాల్లోనే. రీల్లో కిడ్నాప్ లాగా రియల్ లైఫ్ లో కిడ్నాప్లు ఉండవు కదా హరి? అర్థమైంది. మీరు మళ్ళీ అంతేగా అనకండి. అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేశారో అర్థమై చావడం లేదు. ఇంతకీ ఆ కిడ్నాపర్స్ ఏమయ్యారు? ఓవర్ కాన్ఫిడెన్స్ తో లంచ్కి వెళ్ళారేమో. దానికోసం నువ్వు అంత బుర్ర బద్దలు కట్టుకోవాల్సిన పనేం లేదు. మేము వచ్చాం, సేవ్ చేసాం. ఇంకిక్కడి నుంచి పోదాం పదండి. అవును మధు, మనందరం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. అవును, మళ్ళీ ఆ కిడ్నాపర్స్ వస్తే ప్రమాదం. ఫాస్ట్ గా రండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జనని ఫుట్బాల్ ఆడుకుంది, వీణ్ణి బాస్కెట్ బాల్ ఆడింది, సౌమ్యని బకరా చేసింది, టోటల్ గా అందరినీ ఫూల్స్ ని చేసేసింది. అవును మమ్మీ, మనల్ని నమ్మించి మోసం చేసింది. మోసం కాదు, తన తెలివితేటలు చాలా తెలివిగా ప్రయోగించింది. మనల్ని పెద్ద వద్దులే, హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యే ఉన్నా ఇంకా హర్ట్ అవ్వటానికి సెన్సిటివ్ హర్ట్ ఏం లేదు, పొగతో రగిలిపోతుంది. జాగ్రత్త, అది చాలా ప్రమాదం. మ్యాసివ్ అటాక్ రావచ్చు. నువ్వెప్పుడు మా మంచి కోరవా? మంచి మాటలు అనవు, నోరు తెరిస్తే అపశకునాలే. తిట్టే నోరు మంగళహారతులు పాడుతుందా అని నీ నోటికి చావు శంకరికి పెద్ద తేడా లేదు. సేమ్ టు సేమ్. మమ్మీ, ఎలా అయినా ఆ జనని మన జోలికి రాకుండా చెయ్యాలి మమ్మీ. ఎస్, చెయ్యాలి. అది ఇది వరకు ఆవేశపడేది, అరిచేది, గోల చేసేది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. మనమంతా దాని రూట్లోకి వెళ్ళాలి, నటించాలి, నమ్మించాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారే, అలాగే చెయ్యాలి. ముళ్ళు విరిగితే? అమ్మ తల్లి, తమరు కాసేపు నోరు తెరవకుండా ఉంటారా? దరిద్రాల నోవు తీరుస్తా. ఆమె సేమ్ నీలాగే మమ్మీ, నీ క్రిమినల్ లైన్లోనే తను ఆలోచిస్తున్నట్టుంది. అవునరా, 100% అది చేసింది. అందుకే నిన్ను కిడ్నాప్ చేసింది, పెద్ద డ్రామా ప్లే చేసింది. శకునిలా కౌరవుల వెంట ఉండి కౌరవుల్ని ఓడించినట్టు చేసింది. అంటే మీరు కౌరవులా? నువ్వు శల్యుడివి. చాలా, నీకో దండం ఆపు తల్లి. అది నా వేలుతో నా కన్నే పొడిచింది. దానికసలు చూపే లేకుండా చేయాలి. ఎస్, ఇది కరెక్ట్ మమ్మీ. అప్పుడు గాని అసలు ఎవరితో ఎవరికి పెళ్ళో తెలీదు. అది పెళ్లి ప్రస్తుతానికి ఆపింది కానీ క్యాన్సిల్ చేయలేదు కదా. దీన్నే కీలులో మేలు అంటారు. ఈ గెలుపు దానికి టెంపరరీ మాత్రమే. మళ్లీ దాని అంచనాలకి అందకుండా, అసలు వార్తే దాని దాకా వెళ్లకుండా బాగా తెలివిగా మంచి ముహూర్తం చూపించి ధరణితో నీ పెళ్లి జరిపిస్తా. మళ్ళీ ధరణియా? కష్టమే. రే, సూది దారం తీసుకురారా, నోరు కుట్టేద్దాం. తీసుకురారా.
ధరణి ప్రతాప్ వాళ్ళు ఇలా పెళ్లి ఆగడం గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. మన మీద నెగిటివ్ థాట్ రాకముందే మనం వెళ్ళి ముగించుకోవాలి. ఈలోపు నువ్వు ఫోన్ చేసి నైస్గా స్మూత్గా మాట్లాడుతుండు. ఓకే మమ్మీ, నువ్వు హింట్ ఇచ్చావుగా చాలు, నేనిక అల్లుకుపోతా. నేనెంత ఆలోచించిన అర్థం కాని విషయం ఏంటంటే ఆ పెళ్లిలో అవతల కన్న కూతురి జీవితం నాశనం అవుతుంది కదా, అయినా అంత కూల్గా నిదానంగా ప్రశాంతంగా తాపీగా ఎలా ఉండగలిగావమ్మా? ఎలా రిలాక్స్గా ఫీల్ అవ్వగలిగావు? నేనైతే ఎక్కడ పెళ్ళి అయిపోతుందో అని తెగ టెన్షన్ పడ్డా, నరాలు చిట్లిపోతాయేమో అనుకున్నా. నేను పైకల కనపడ్డానే కానీ లోపల చాలా భయపడ్డానురా. కానీ నమ్మకం, నా 6th సెన్స్ ఈ పెళ్లి జరగదని చెప్పింది. నా కాన్ఫిడెన్స్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. యోగా తెలిసిందాన్ని కాబట్టి నన్ను నేను కంట్రోల్లో ఉంచుకున్నాను. ఒక రకంగా మనకి అదృష్టం కలిసి వచ్చింది. ఆ దేవుడు సాయం చేశాడా? దైవ సన్నిధి కదా, రాముడు అన్యాయం జరగనిస్తాడా? మనం చేసేది న్యాయమైంది కాబట్టి దైవం అనుకూలించింది. చివరికి శక్తి తనంతట తానే పెళ్ళొద్దనుకునేలాగా ముగిసింది. అవునమ్మా, గాడ్ ఈస్ గ్రేట్. హరే, మధు ఏం చేస్తుంది? దాని గదిలో నిద్రపోతుంది. అమ్మా, ఇంకా ఎందుకమ్మా నువ్వు వెనక ముందు ఆడడం, దాని గురించి వెయిట్ చేయడం? నాన్నకి మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం పద. ధరణి బాలు మనవాళ్లే, మీ పిల్లలే అని చెప్పేద్దాం పద. ఒక్క మాటతో అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టచ్చు. అటు పెళ్లికి, అత్త ప్రాబ్లంకి, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అదే అత్తకి సరైన షాక్ ట్రీట్మెంట్. నేను ఈ విషయం గుణతో చెప్పవే అని ఎప్పటి నుంచో నెత్తి నోరు కొట్టుకుని చస్తూనే ఉన్నాన్రా. ఇది వినడం లేదు, నోరు మెదపడం లేదు. ఇలా ఆలోచించడం, మీనమేషాలు లెక్క పెట్టడం, శశభిషలు పడడం, మళ్ళీ మించొస్తే టెన్షన్ పడడం, ఊపిరి బిగబట్టడం. ఏదో దీని అదృష్టమో ఆ శక్తి దురదృష్టమో ఈసారి పెళ్లి ఆగిందిరా. ఆ విధవతో ఎక్కడ పెళ్ళై చస్తుందో అని భయపడి చచ్చాన్రా. మళ్ళీ ఇలా అయితే భరించలేమేమో. సరే అమ్మా, మీరన్నట్టే మీ సలహా మేరకే మొత్తం మ్యాటర్ గుణకు చెప్పేస్తాను. గుడ్ డెసిషన్ అమ్మా. కానీ అంతా గుణకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమవుతుందో కూడా మీరిద్దరే చెప్పండి. ఎలా రియాక్ట్ అవడం ఏంటమ్మా? నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. ముగ్గురిని, నిన్ను, బాలుని, ధరణిని, మనతో పాటు మధుని నాన్న యాక్సెప్ట్ చేస్తారు. వాడు చెప్పేది అక్షరాల నిజమే, అదే జరుగుతుంది. గుణ మంచితనం మనకు తెలియంది కాదు కదా, పైగా నీతో కూడా అన్నాడు కదా. అది ధరణి మా కూతురని తెలియనప్పుడు మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నాం. ధరణి గురించి, తనున్న సిచ్యువేషన్ గురించి ఆలోచించడం లేదు. సిచ్యువేషన్ ఏంటమ్మా? ధరణి పూర్తిగా శక్తి ధీరజ్ ట్రాప్ లో ఉందిరా. వాళ్ళని గొప్పగా నమ్మిందే, వాళ్ళలా నమ్మించారు. వాళ్ళు గొప్పగా ప్రొజెక్ట్ అయి నన్ను బ్యాడ్గా క్రియేట్ చేశారు. మనం ఏ నిజం గుణకి చెప్పినా అంతకన్నా గొప్పగా నటించి గుణను ఒప్పించి మెప్పించి ధీరజ్ని లైక్ చేస్తుంది కాబట్టి ఈజీగా వాడితో ధరణి పెళ్లి జరిగేలా చేస్తుంది. హరి, మీ అత్తకి జిత్తుల మారి వేషాలు, గుంటనక్క వేషాలు ఉన్నాయిరా. ఆ తెలివితేటలతోనే ధరణిని తన వలలో వేసుకుంది. ఆవిడ ఒప్పిస్తే మాత్రం మనం ఎలా ఒప్పుకుంటాం అమ్మా? అలా ఎలా ఒప్పుకుంటాం? పెళ్లి చేసుకునేది ధరణి. తను ఓకే అంటే మనం ఫూల్స్ అవుతాం. మనలా కాదు హరి.
మీ నాన్నలా ఆ ప్లేస్లో ఉండే ఆలోచించు. ధరణి తన సొంత కూతురని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధరణి కోరిక తీర్చాలని తాపత్రయపడతాడు. పైగా తన కూతురు ఇంకా జీవితకాలం తన కళ్ళ ముందే ఉండాలని ఆలోచించి ధీరజ్కిచ్చి పెళ్లి చేస్తే అటు ధరణి కోరిక ఇటు అక్క కోరిక తన కోరిక తీరిందని తృప్తి పడిపోతాడు. నిజం గుణకి చెప్పి శక్తి పని ఈజీ చేసిన వాళ్ళు అవుతాం. సో పిల్లలు మారారన్న విషయం గుణకి చెప్పి ప్రయోజనం లేదు, మనమే నష్టపోవడం తప్ప. అందుకని జీవితకాలం చెప్పకుండానే ఉండిపోతావా? ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందమ్మా? మనందరం కలిసి ఎలా ఉండగలం? మార్గం ఉంది. చాలా తెలివిగా ప్రయాణం చేయాలి. ముందు ధరణిని ఆ శక్తి ధీరజ్ల మధ్యలో నుంచి బయటికి తీసుకురావాలి. వాళ్ళ మీదున్న ఇంప్రెషన్ రాంగ్ అని, వాళ్ళు దుర్మార్గులని ధరణికి ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గుణగణాలు ఏంటని గుణకి ధరణికి తెలిసేలా చెయ్యాలి. ధరణి గుణ సపోర్ట్ శక్తి ధీరజ్లకు ఉన్నంతకాలం మనం ఈ పెళ్ళి ఆపలేం. ఫస్ట్ వాళ్ళ నిజ స్వరూపాలు దుర్మార్గం బయటపడేయాలి. అవునమ్మా, నువ్వు చెప్పేది 100% కరెక్ట్. చెప్పవే, అది కూడా ఎలా బయట పెట్టాలో నువ్వే చెప్పు. కన్న తల్లిగా కూతురి జీవితం కాపాడుకోవడానికి నా శక్తి మేర నేనెంతవరకు పోరాడగలను అంత మేరకు పోరాడతాను. ఆ పెళ్ళి ఆపడానికి నేనెంత కష్టమైనా పడతాను, ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. ఆ శక్తి ఎలాంటిదో ధరణికి తెలిసేలా చేసి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. ఓకే అమ్మా, దీంతో పాటు నువ్వు ఇంకో పని కూడా చేయాలి. చెప్పరా, నువ్వేం చేయమంటే అది చేస్తాను. మన కుటుంబం కలిసి ఉండాలి, మన సమస్యలు తొలగిపోవాలి. దానికోసం నేనేమైనా చేస్తాను. నాన్న నిన్ను అభిమానిస్తున్నాడమ్మా, ఇంకా ఇష్టపడుతున్నాడు, దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్విలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎలా? కాస్త క్లోజ్గా మూవ్ అవ్వమ్మా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాకైనా నాన్నతో కలిసి ఉండాల్సిన దానివే కదా. కాబట్టి అప్పుడప్పుడు కలుస్తుండు, మాట్లాడుతుండు, అభిమానంగా మెలుగమ్మా. అవునే, వాడు చెప్పేది నిజమే. అలా అయితే నీ సమస్యలన్నీ ఒక్కొలిక్కొస్తాయి. నచ్చాయిరా, నువ్వు చెప్పిన మాటలు నచ్చాయి. ఇక నుంచి నువ్వు చెప్పిన మాట ప్రకారమే నడుచుకుంటూ పోతాను, సరేనా? నాకు మీ నాన్న మీద ఏ కోపం లేదురా, కానీ సమస్య తర్వాత సమస్య నేను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా, వాటి కోసం నువ్వు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఆయనతో ముందు ఫ్రెండ్లీగా ఉండి ఒపీనియన్ మార్చు. ఈ పెళ్లి జరగదు 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 జరగదు. కాస్త అటు ఇటు అయితే ఏమవుతుంది? మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఏమి అవదమ్మా, అవదమ్మా. అబ్బాయి లైఫ్ కి గ్యారంటీ ఉండదు 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 ఉండదు. కోడలిగా వచ్చే ధరణికి భూమి మీద నూకలుండవు 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 నూకలుండవు. అల్లుడు గారు నీకోసమే ఫోన్ చేస్తున్నట్టున్నారమ్మా, మాట్లాడమ్మా. ఎవ్వరం ఆన్సర్ చేయకపోతే బాగుండదు, ఫీల్ అవుతారు. మాట్లాడు.
హాయ్ ధరణి. చెప్పు ధీరజ్. నువ్వు ఎలా ఉన్నావు? అంటే పెళ్ళి ఆగింది కదా, అంతా నా మూలంగా మా మమ్మీ మూలంగా జరిగిందని మీ ఇంట్లో అందరూ మా మీద కోపంగా ఉన్నారా? అలాంటిదేం లేదు. అయినా మీ అమ్మగారు ఏం చేశారని మేం వారి మీద కోపంగా ఉండడానికి? మీరేం కావాలని పెళ్ళి ఆపలేదు కదా. ముహూర్తం దాటిపోయింది, దానికి ఎవరేం చేస్తాం? ముహూర్తం లేనప్పుడు ఎవరు మాత్రం పెళ్లి కొప్పుకుంటారు? ఆగిపోవడానికి మీరేం కారణం కాదు కదా. ఏదైనా మేం చేయబట్టే అన్న ఫీల్ నాకుంది ధరణి. ఐఎమ్ వెరీ సారీ. ఇందులో టెన్షన్ పడేదేమీ లేదు, అంతా యాక్సిడెంటల్ గా జరిగింది. రియల్లీ సారీ, వెరీ సారీ. సారీలో తర్వాత నాకొక విషయం చెప్పు. ఏంటది? అసలు నువ్వెందుకు కరెక్ట్ టైంకి రాలేకపోయావు? అదంతా ఒక పెద్ద స్టోరీ. నీకు కలిసినప్పుడు పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. ఎవరో కావాలని నన్ను రాకుండా లాక్ చేసి డిలే చేశారు. ఈ పెళ్ళాగడం నాకు కూడా చాలా బాధగా ఉంది. తలుచుకుంటే ఏడుపు వస్తుంది. నాకే ఇలా ఉంటే ఆడపిల్లవి. అసలు నువ్వు ఎంతో బాధపడుతున్నావు అని ఫోన్ చేశాను. అవును, మీ నాన్నగారు చాలా సెన్సిటివ్ కదా, ఇప్పుడు వారెలా ఉన్నారు? చాలా బాధపడుతున్నారా? అవును, మా నాన్న నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. రే, ఇది ధీరజ్తోనే కదా మాట్లాడేది? వాడే, వేరే డౌట్ ఎందుకు? ఒక పక్క కన్న తల్లి ఈ పెళ్లి జరగకుండా ఆపిందని సంతోషంగా ఉన్నా, పాపం దీని పిచ్చి కన్న తండ్రి ఆ కసాయి వాళ్ళని నమ్మి వాళ్ల బుట్టలో పడి బలైపోతున్నాడని బాధపడుతున్నాను. మనమేం చేయగలం అక్క? చాలా ఉంది రాకేశవ. ఈ క్షణం నుంచి ఆ శక్తి ధీరజ్లకి మనకి పరుగు పందెం లాంటిదే. ఎవరు ముందు ధరణిని అందుకోగలిగితే వాళ్లే లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వగలరు. అది కరెక్టే అక్క. అందుకే మనం చాలా తెలివి ఉపయోగించి ఆ శక్తి వాళ్ళని బోల్తా కొట్టించి ధరణిని దక్కించుకోవాలరా. అవునక్క, ధరణిని నా సొంతం చేసుకోవడానికి దేనికైనా రెడీ. ఎంత దూరమైనా తగ్గకుండా వెళ్తా. అవసరమైతే శాల్తీలని లేపేయడానికి కూడా వెనుకాడను. రే, లేపేయొద్దు, జైలు పాలు కావద్దు, ఆలోచించి దెబ్బతీయాలరా. అసలు నువ్వేం బాధపడకు ధరణి. పెళ్ళి ఆగితే ఆగింది కానీ క్యాన్సిల్ అవ్వలేదు కదా. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మనం పెళ్లి చేసుకుందాం. గుళ్ళో ఆగింది, అంతకంటే గ్రాండ్ గా జరగడానికి అనిపిస్తుంది. ఐ ప్రామిస్ యు ధరణి, మన పెళ్లి చాలా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. నువ్వన్నావంటే జరిగి తీరుతుంది. నాకా నమ్మకం ఉంది. నువ్వు ఇక ఈ విషయం మర్చిపోతారని ప్రశాంతంగా ఉండు. బాయ్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. పిచ్చిది, మా తప్పేమీ లేదనుకుంటుంది. ఏంటో ఇలా స్మూత్ గా ఇన్నోసెంట్ గా మాట్లాడటం అమ్మో చాలా కష్టం. కానీ తప్పదు, కోట్ల ఆస్తి కదా. పూలమాల పడినప్పుడు రేకులు రాలిపడినట్టున్నాయి. చాలా రోజుల తర్వాత జననిని సంతోషంగా యాక్టివ్గా చూశాను. అలాగే తను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి.
ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి తిరిగి గతంలోలాగా ఆనందంగా ఉండాలి. చెప్పే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా నేను చెప్తాను. అప్పటిదాకా నన్ను మన్నించు. వాటన్నిటికీ సమాధానాలు దొరికినప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. జనని అన్నట్టు నా దగ్గరికి తిరిగొచ్చే రోజు ఎప్పుడొస్తుందో. ఆ రోజు తొందరలోనే ఉందిలే నాన్న. నేను మనసులో అనుకున్నది నీకెలా తెలిసిందిరా? టెలిపతి. ఏం పతి? మీరు పైకి అనేసర్లే నాన్న. ఇట్స్ పాజిటివ్ థింకింగ్ నాన్న. వస్తుంది అన్నావు, మంచిదే. తను రావాలని నేను ఆశిస్తున్నాను. కానీ తనేదో ప్రాబ్లంలో ఉందిరా. అదేంటో కూడా చెప్పదు. ఎలా సాల్వ్ అవుతుందో కూడా తెలీదు. తను ఎవరితోనూ షేర్ చేసుకోదు. అంతా తికమకగా ఒక పజిల్లా ఉందిరా. మీరేం వరి అవ్వకండి నాన్న. మరీ ఎక్కువగా ఆలోచించకండి. అమ్మ తొందరలోనే తన ప్రాబ్లం ఏంటో, తనేం దాస్తుందో మీతో ఖచ్చితంగా చెప్పుకుంటుంది. వెరీ సింపుల్. అంటే తన ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? అమ్మ తొందరలోనే తన ప్రాబ్లం ఏంటో, తనేం దాస్తుందో మీతో ఖచ్చితంగా చెప్పుకుంటుంది. తన ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? రే, అదేంటో చెప్పరా. మీ మధ్య ఉన్న ఈ దూరం త్వరలోనే దగ్గర అవుతుంది.